God by Brother P.J. Stephen Paul. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా మరొకసారి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో శుభ వందనాలు తెలియపరుస్తున్నాను. త్వరలో ప్రభు యేసు మేఘాలుడే రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా తన జనులను అనగా యేసునందు విశ్వాసం ఉంచి భయభక్తి కలిగిన భక్తులందరినీ కూడా ప్రభు కొనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అందునిమిత్తం మనమంతా సిద్ధపడాలి. ఈ కడవరి దినాల్లో వాక్యానుసారముగాను ఆత్మచేత నడిపింపబడినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రభు రాకళ్ళు ఎత్తబడినట్లు సిద్ధపాటు కలిగి ఉండాలి అన్నది దేవుని చిత్తం. మరి మీలో అనేకులు మీ కష్టాజితాన్ని దేవుని సువార్త పరిచయ నిమిత్తం ఈ కడవరి దినాల్లో నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణార్థమై సువార్తను అందించుటకు మీరు పంపేటువంటి సహాయ సహకారాలను బట్టి దేవుని గనపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మెండుగా దీవించి బలపరచునుగాక. ఈ దిన వాక్య ధ్యానాంశము ఆహారం గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం తెలుసుకుందాం. యెషయా 55:2 ఈ విధంగా ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచెదరు, సంతృష్టి కలుగుజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరిచెదరు? మీరు నా మాట ఆలకించి మంచి పదార్థాలను భుజించుడి, మీ ప్రాణమును సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ వాక్య లేఖనాల్లో మాటలు చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. వింటున్న నా సహోదర సహోదరి, దేవుడు మిమ్మల్ని ప్రేమించుట అంటే మీరు తీసుకునే ఆహారం గురించి కూడా ఆయన జాగ్రత్త వహించమంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. తల్లి తన బిడ్డకు మంచి ఆహారాన్ని ఇవ్వాలని ఆశిస్తుంది. అలాగే ఈ ప్రేమ ఆ తల్లిలో ఎవరు పెట్టారు అంటే తల్లిని చేసిన దేవుడు. ఆయన కూడా మానవుల పట్ల ఎంతో ప్రేమ గలవాడు గనుకనే తల్లి బిడ్డల మధ్యలో ప్రేమను కలుగు చేసిన దేవుడే ఒక తండ్రి వలె ఆయన చెప్తున్నాడు, మానవులారా, నేను చేసినటువంటి ప్రజలారా, మీరు మంచి ఆహారాన్ని భుజించండి. వ్యర్థమైన వాటిని భుజించి మీరు ఎందుకని మీ కష్టార్జితాన్ని వ్యయపరుచుకుంటారు? ఎందుకు మీ డబ్బు వేస్ట్ చేసుకుంటారంటాడు. వై డు యూ వేస్ట్ యువర్ మనీ ఫర్ స్మోకింగ్? వై డు యూ వేస్ట్ యువర్ మనీ ఫర్ డ్రింకింగ్? జస్ట్ థింక్ ఎ మినిట్. వాక్యం మాట్లాడుతుంది, నీ ధనాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నీవు కష్టపడ్డావు, నీ దేహంతో ఎంతో శ్రమపడి సంపాదించి నీ ధనం కాస్త తీసుకువెళ్లి సిగరెట్కో ఖైనీకో వ్యర్థమైన వాటికి పెట్టినప్పుడు అది నీకు హాని చేస్తున్నటువంటివి. అవి నీ దేహాన్ని హాని చేస్తాయి. ఏ దేహంతో కష్టపడ్డావో ఆ దేహానికి విషాన్ని ఇస్తావా, ఆహారాన్ని ఇస్తావా? ఆలోచించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. దేవుడు అంటాడు, వ్యర్థమైన ఆహారము కాని దాని కొరకు నీ డబ్బును ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నీ డబ్బును, నీ ధనాన్ని, నీ కష్టార్జితాన్ని మేలైన వాటికి వాడుకో. నేటి ప్రపంచంలో అనేకులను పీడిస్తూ బాధిస్తున్నటువంటి వ్యసనాల్లో స్మోకింగ్ అనేటువంటిది, ధూమపానం, ఈ పొగ తాగుట అనేది మనిషిని ఎంతో హాని చేస్తుంది, బాధిస్తూ ఉంది. దానికి ఒకసారి అలవాటు పడితే దాన్ని మానుకోలేకపోయినటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉంటున్నారు. అయితే దీనివల్ల మనిషికి ఎంతో హాని కలుగుతుందని, ఈ ధూమపానం అనేది ప్రమాదం, ప్రాణాంతకం, హింసాత్మకమని ఎన్నోసార్లు మనకు తెలిసినప్పటికీ అనేక మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాని విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. అసలు ఈ స్మోకింగ్ చేయటం వల్ల ఎంత భయంకరమైనటువంటి కీడు కలుగుతుందన్నది వారికి తెలిస్తే ఒక్కసారి కూడా స్మోకింగ్ వైపు చూడరు. కొందరికి అది చెడని తెలిసినా మానుకోలేని పరిస్థితి. మరికొంతమంది తెలిసి తెలియక అందులో అడుగు పెడుతున్నటువంటి టీనేజర్స్. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? ఒకసారి ఆలోచిద్దాం. ఇవి ఆహారమో కాదో మీరే ఆలోచించండి. ఈ ధూమపానం, స్మోకింగ్ చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క రక్తంలోనికి వెళ్తున్నటువంటి విష పదార్థం నికోటిన్. ఈ నికోటిన్ యొక్క గుణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగా జరగకుండా అది గడ్డగట్టుకుపోయేలాగా రోజు రోజుకి రక్తనాళాలు మూసుకుపోయేలా చేస్తూ ఉంటుంది. గుండెపోటుకు కూడా దారితీస్తుంది. గుండెపోటు వలన మనిషికి హఠాత్తుగా భయంకరమైన వ్యాధి రోగాలు పాలవడమే కాకుండా ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. గుండెపోటు వలన మనిషికి హఠాత్తుగా భయంకరమైన వ్యాధి రోగాలు పాలవడమే కాకుండా ఆ వ్యక్తి జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం చేయటం వలన ఆయన శరీరంలో అనేక విధాలైన రోగాలు, ఇతర రోగాలు వచ్చే అవకాశాలున్నాయి. రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఈ ధూమపానం, స్మోకింగ్ చేయడం వల్ల ఈ నికోటిన్ అనేది మనిషి యొక్క రక్తంలో చేరి రోజు రోజు ఆ వ్యక్తికి చిరాకు ఎక్కువ అవడం, తలనొప్పి, అస్థిరమైన మనసు, విపరీతమైన కోపం, ఇక మరి ఏ పని చేయాలన్నా స్మోకింగ్ లేకుండా పని చేయలేను అనే స్థితికి వెళ్లిపోతూ ఉంటాడు.
మరి ఏ పని చేయాలన్నా, చదవాలన్నా, ఆలోచించాలన్నా ఈ స్మోకింగ్ అనేది లేకపోతే నా బండి నడవదన్నట్టుగా పొగబండిలాగా తయారవుద్ది బండి. బైక్ స్టార్ట్ చేసినట్టునే పొగ సైలెన్సర్ నుండి వచ్చినట్టు వీరి ముక్కుల్లో నుండి పొగ వస్తూ ఉంటుంది. ధూమపానం చేయడం వల్ల ఇంకా భయంకరమైన అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఒకటి శ్వాసకోశ వ్యాధులు అనగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. రక్త ప్రసరణ సరిగా జరగకుండా రక్తనాళాలు కుచించుకుపోతూ ఉంటాయి. లంగ్స్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ధూమపానం వల్ల నోటి క్యాన్సర్, ఇక రకరకాలైన వ్యాధి రోగాలు వచ్చే అవకాశం ఉంది. స్మోకింగ్ చేస్తున్న లేడీస్ కు వచ్చే అనర్థాలు కూడా మనం చూసినట్లయితే వారికి పిండోత్పత్తి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో వారికి వ్యాధి రోగాలు వస్తాయని, వారికి కూడా లంగ్స్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, లంగ్స్ పాడైపోయే అవకాశం ఉంది. వారి శరీరంలో అనేక భాగములు అనవసరంగా వారికి వారే పాడు చేసుకోవడం మాత్రమే కాదు, వారు కనబోయే బిడ్డకు కూడా అట్టి రోగాలను పంచించే వారిగా ఉన్నారు. మనిషిని అతి కిరాతంగా హింసించేటువంటి ఈ వ్యాధులు రావడం గల కారణం దేవుడు కాదు, అటు సాతానుడు కాదు. ఎవరు అంటే స్మోక్ చేస్తున్న వ్యక్తే దానికి కారణం. దేవుడు మనిషి ముందు కీడు మేలు అన్ని కూడా ఉంచి నీకేది కావాలో కోరుకోమన్నాడు. అపవాదైన సాతానుడు కీడును కోరుకోమంటున్నాడు, దేవుడు జీవాన్ని కోరుకోమన్నాడు. మరి మీరు దేని కోరుకుంటున్నారు? మీ శరీరాన్ని హాని చేసే వాటినా, లేదంటే మీ శరీరానికి మేలు చేసే వాటినా? మీ ఆత్మకు, శరీరానికి, మనసుకు మేలు కలిగించే వాటిని కోరుకోండి. అప్పుడు మీ శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి, మీ మనసు స్థిరంగా ఉంటుంది, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఈ పైన చదివిన ఈ వ్యాధులన్నీ తీసుకొస్తున్నటువంటి మరి చూస్తున్న ఈ సిగరెట్, స్మోకింగ్, ధూమపానం ఇది మనిషికి హాని కలుగజేస్తుందని, ఇది ఆహారము కాదు, ప్రపంచం అంతటికి ఇది తప్పని తెలిసినా కొందరు అలాగే కొనసాగుతూ ఉన్నారు. ఇది ప్రాణాంతకమైనటువంటి భయంకరమైన ప్రమాదకరమైన డిసీజ్ మనిషిలోకి తీసుకొస్తున్న, మనిషిలో ఉన్న రోగ నిరోధక శక్తిని చంపివేస్తుంది. మనిషికి అనర్థాలు తీసుకొస్తున్నటువంటి ఈ స్మోకింగ్ ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ, దాన్ని సేవిస్తూ, దాన్ని ఇష్టపడుతున్నారంటే మనిషికి తెలిసుండి చేస్తున్నాడు గనుక మరి దేవుడు తెలిసుండి చేసిన పాపాలను ఎలా క్షమిస్తాడు? అయినా కానీ క్షమిస్తా అంటున్నాడు. రండి, ఇకనైనా ప్రభువా నన్ను క్షమించు, నన్ను మార్చు, నీ రక్తంతో నన్ను కడుగుము, ఇక మీదట నేను స్మోక్ చేయకుండా నన్ను తప్పించమని ప్రార్థిస్తే ఎంతో మంది, వేలాది లక్షలాది మంది స్మోకర్స్, చైన్ స్మోకర్స్ ప్రార్థనలకు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మొరపెట్టిన తర్వాత వారు బ్రతుకులే మారిపోయాయండి. ఎంతో మందికి నేను మారలేను, నా వల్ల కాదని చెప్పిన వారు ఈ రోజు స్మోకింగ్ చేస్తున్న వ్యక్తి పక్కన నిలబడలేకపోతున్నాం. పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి, ఇంతవరకు ఈ ప్రార్థనలు ఏకీవించి ప్రార్థిస్తున్న నా సహోదర సహోదరుల్ని జ్ఞాపకం చేసుకున్నాము నాయన. ఈ వాక్యోపదేశం విని ఈ ప్రార్థనలు ఏకీవిస్తుండగా వారు ఎటువంటి వ్యసనాల్లో ఉన్న విడిపించగల సమర్థుడా యేసు ప్రభువా, నీ నామములో ప్రార్థిస్తుండగా వారికి ఇప్పుడే గొప్ప విడుదల కలుగునుగాక. Let them experience the deliverance in the name of Jesus. ఈ రోజు ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. మళ్ళా తిరిగి అటువంటి వ్యసనాల వైపు వెళ్లకుండా వారి మనసు మారిపోవాలి తండ్రి. వారు వాటిని అసహించుకోవాలి. క్రీస్తు ప్రేమను ఎదుటకు సహాయం ఇవ్వండి. ప్రభా, నీ నామములో ప్రార్థిస్తుండగా వ్యాధి రోగాలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. దోస్ హు ఆర్ డిసీజ్డ్, లార్డ్ రిమెంబర్ దెమ్, హీల్ దెమ్ మాస్టర్. నీ హస్తము చాపి వారిని ముట్టి స్వస్థపరచు నాయన. వారి శరీరంలో ఉన్న వ్యాధి రోగ బలహీనపరచు ఆత్మలారా యేసు అధికారం గల నామములో వారిని విడిచిపోమని గర్జిస్తున్నాను. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ హీలింగ్ దెమ్. ఐ గివ్ యూ ఆల్ ద గ్లోరీ. ప్రభా, నీ రాకడకు వారంతా సిద్ధపడుటకు సహాయం ఇవ్వమని, నీ చిత్తమాలో నెరవేర్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనుకున్నాను యాక్చువల్ గా రాత్రి వచ్చాను అనుకుంటున్న దేవుడు నాకు అంత జరిగిపోయింది. నాకు వణుకొని చేస్తుందన్నా, నాకేం అర్థం కాదు, ఏం మాట్లాడు, చాలా బలహీనంగా ఉన్నానన్నా. నాకు ఇప్పుడు